a cube minus b cube is equivalent to a minus b into a square plus b square plus ab. A cube minus b cube is a minus b into a square plus b square plus ab. నాకు ఇది ఇచ్చాడు, మళ్ళీ ఇది ఇచ్చాడు, ఇది కనుక్కోమన్నాడు. ఇది ఎంత ఇచ్చాడు సార్? నాకు 2349. కరెక్ట్గా మీరు క్లాసులు వింటే తక్కువ కాన్సెప్ట్లు అర్థమవుతాయి సార్. ఏ మైనస్ బి అనేది 9, ఏ మైనస్ బి అనేది ఫస్ట్ కాన్సెప్ట్ ఏమన్నాను? ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్ అయినప్పుడు, ఆడ్ నంబర్ ఇది బేసి సంఖ్య అయినప్పుడు రెండు బేసి సంఖ్యల లబ్ధమే నాకు బేస్ వస్తుంది. ఆడ్ ఇంటూ ఆడ్. కాబట్టి ఆన్సర్ ఏం కావాలి? ఆడ్ నంబర్ కావాలి. క్వశ్చన్ చూడంగానే మనకు మైండ్లో ఇది తిరగాలి. క్వశ్చన్ చూడంగానే మనకు మైండ్లో ఇది తిరగాలి. అంటే 280 కాదు, 244 కాదు, 280 కాదు, 244 కాదు. దాని తర్వాత ఇంకో లాజిక్ ఏమన్నాను? ఇది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఎంత అన్నాను సార్? ఇక్కడ 9 అన్నాను. ఇక్కడ ఎంత ఇచ్చారు? 9 ఇచ్చారు. 9ని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే నాకు 9 వస్తుంది? 9 ఒకట్ల 9, 9 ఒకట్ల 9. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి రైట్ ఇది కాదు, ఇది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? 229 అనేది ఆన్సర్ కాదు. ఆన్సర్ వచ్చేసరికి ఎంత? 261. 9 into 261, 9 into 261. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది కాకుండా మీకు ఇంకోటి కూడా, మీరు కొంచెము లాజిక్, కొంచెం మ్యాథ్స్లో కనుక మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే అప్రాక్సిమేషన్ కూడా మీరు చూడొచ్చు సార్. అప్రాక్సిమేషన్ కూడా చూడొచ్చు. మీరు ఇక్కడ రెండిట్లో స్ట్రక్ అయ్యారు. మేబీ ఇంకో ఆప్షన్ ఇంకో ఆప్షన్ కూడా ఉందనుకోండి. సపోజ్గా 281 అని ఒక ఆప్షన్ ఉన్నది. ఒక స్మార్ట్ స్టూడెంట్ 281 ఉంటే ఎలా సార్ అని కూడా అడగొచ్చు. మీకు వచ్చే డౌట్ 17 సంవత్సరాల నుంచి ప్రాబబ్లీ 1,00,000 మంది స్టూడెంట్స్ని అడ్రస్ చేశాను కాబట్టి ఎప్పుడో ఒక చోట ఏదో ఒక స్టూడెంట్ అడిగి ఉన్న డౌట్ని మీరు సంవత్సరాల తర్వాత అడగొచ్చు. 281 కనుక్కుంటే ఎట్లా? మీరు అప్రాక్సిమేషన్ కూడా చేయొచ్చు. ఇదేమో 2349, ఇదేమో 9. సార్ నాకు 281 ఉంటే ఎలా చెయ్యాలి సార్? 281 ఉంటే ఎలా చెయ్యాలి? ఇప్పుడు 281 అనేది 280కి ఎక్కువ కదా, అప్రాక్సిమేట్లీ 280 చేద్దాం, అప్రాక్సిమేట్లీ 280 చేద్దాం. 9 8s are 72, 9 2s are 18, 18 + 7 ఎంత? 2520. అంటే ఇది 280 పెట్టుకుంటే నాకు వచ్చే వాల్యూ ఏంటి? 2520. నాకు ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి? 2349. అంటే ఈ వాల్యూ 280 కంటే ఎక్కువ ఉంది. ఈ వాల్యూ అంటే ఆన్సర్ 2500 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి రైట్ ఆప్షన్ 281 కూడా కాదు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూడొచ్చు, ప్రైమ్ నంబర్ లాజిక్ చూడొచ్చు, డివిజిబిలిటీ లాజిక్ చూడొచ్చు, అప్రాక్సిమేషన్ లాజిక్ కూడా చూడొచ్చు. సెకండ్ క్వశ్చన్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. చాలా ఇంపార్టెంట్ సెషన్ సార్. మీకు ఒక డైరెక్షన్ని తీసుకొచ్చే క్వశ్చన్, డైరెక్షన్ని తీసుకొచ్చేది ఇది చూడండి సార్. ఇది ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ సార్. A is equivalent to 355, B is equivalent to 356, C is equivalent to 357. క్వశ్చన్లో ఏమన్నాడు? A cube plus B cube plus C cube minus 3ABC. ఇది SSCలో అడిగిన క్వశ్చన్. A cube plus B cube plus C cube minus 3ABC. ఇమీడియట్గా ఎవరికైతే ఫార్ములా ప్రియులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్ములా మెథడ్ యూస్ చేస్తారు. ఫార్ములే మెథడ్ యూస్ చేస్తారు. ఫార్ములే ఏమంటుంది సార్? నవ్వు ఇక్కడ చూడండి సార్. A cube plus B cube plus C cube, ఈ ఫార్ములే చాలా చక్కగా రాస్తారు. హాఫ్ ఆఫ్ A plus B plus C ఇంటూ A minus B whole square plus B minus C whole square plus C minus A whole square, C minus A whole square. A cube plus B cube plus C cube minus 3ABC. ఈ ఫార్ములా బట్టి పడతారు, ఆ ఫార్ములా ఇక్కడ సాల్వ్ చేస్తారు. మీరు ఈవెన్ ఫార్ములా సాల్వ్ చేసిన
మీరు ఈవెన్ ఫార్ములా సాల్వ్ చేసినా మీకు ఒక స్టెప్ తగ్గించవచ్చు. హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది 355, ఇది 356, ఇది 357. రైట్. మీరు కూడేటప్పుడు ఎలా కూడాలంటే ఇది 300 ప్లస్ 55, ఇది 300 ప్లస్ 56, ఇది 300 ప్లస్ 57, 300 300 300. ఫస్ట్ ఏమో 900, 55, 50 ప్లస్ 5, ఇది 50 ప్లస్ 6, ఇది 50 ప్లస్ 7, 50 50 50, 50 మూళ్ళ 150, 50 మూళ్ళ 150, 5 పెరిగింది, 6 పెరిగింది, 7 పెరిగింది, 5 ప్లస్ 6 11, 11 ప్లస్ 7 18, 11 ప్లస్ 7 18. సో ఇది ఇంటూ ఏ మైనస్ బి, డిఫరెన్స్ ఏమో 1 స్క్వేర్, ఇదేమో 1 స్క్వేర్, ఇదేమో సి మైనస్ ఏ, ఇదేమో 2 స్క్వేర్, ఇదేమో 2 స్క్వేర్. మామూలు క్యాల్కులేషన్ ఇలా చేస్తారు సార్. ఇదేమో 1050 ప్లస్ 18, ఇది 1068 ఇంటూ 4 ప్లస్ 1 ప్లస్ 1, ఇది 6, 2 3s are 6. ఇక్కడ మీరు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేసుకోవచ్చు. 8 మూడు ఎంత 24. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 ఉండాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 ఉండాలి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఈ ప్రాబ్లంలో ఉన్న ప్రాబ్లం ఏంటి, దీనికి ఫార్ములా బట్టి పట్టాలి, సబ్స్టిట్యూట్ చేయాలి, దీనికి ఫార్ములా బట్టి పట్టాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. నవ్ ఇక్కడ చూద్దాం సార్. నవ్ అనిల్ నాయర్స్ వే క్వశ్చన్ని మెల్లగా సాల్వ్ చేసుకుంటూ వద్దాం సార్, మెల్లగా సాల్వ్ చేసుకుంటూ వద్దాం. నవ్ ఇక్కడ చూడండి సార్. రైట్, I hope the idea it is clear. A cube plus B cube plus C cube minus 3ABC. ఇది ఏదన్నా ఇవ్వనియండి సార్, నేను యూనిట్ డిజిట్ మీద వర్క్ చేస్తాను. కాన్సెప్ట్ 1 355 ఓన్లీ నా కాన్సంట్రేషన్ యూనిట్ డిజిట్ మీద మాత్రమే ఉంది. ఎందుకు సార్, అన్ని ఆప్షన్లు యూనిట్ డిజిట్ డిఫరెంట్ ఉన్నది. 5 క్యూబ్ 5 పవర్ ఏ సహజ సంఖ్య ఏమొస్తుంది 5, 6 పవర్ ఏ సహజ సంఖ్య ఏమొస్తుంది 6, 7 పవర్ 3 7 క్యూబ్ అంటే 343 మైనస్ 3ABC ఏ ఇంటూ బి, ఇది ఈవెన్ నంబర్. సరి సంఖ్యను ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, 5 6లు ఏమవుతుంది 30, 5 6లు ఏమవుతుంది 30. 5 ప్లస్ 6 ఎంత 11, 11 ప్లస్ 3 ఎంత 14. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్ 4. ఈ మొత్తము చాటభారతము ఏది మనకు అవసరం లేదు. ఏ క్యూబ్ 5 క్యూబ్ ఎంత సార్ 125, యూనిట్ డిజిట్ 5. 6 క్యూబ్ ఎంత 6, 7 క్యూబ్ ఎంత 343. ఇది 5, ఇది 6, ఇది 7. ఏ ఇంటూ బి, ఇదేమో సరి సంఖ్య యూనిట్ డిజిట్ 5 ఇంటూ ఎనీ సరి సంఖ్య. 5 2 10 యూనిట్ డిజిట్స్ ఉన్నా, 5 4 20 యూనిట్ డిజిట్స్ ఉన్నా, 5 6 30 యూనిట్ డిజిట్స్ ఉన్నా. కాబట్టి యూనిట్ డిజిట్స్ ఉన్నా. 5 ప్లస్ 6 11, 11 ప్లస్ 3 14. ఆన్సర్ రైట్ మోస్ట్ ఎంత 4. సార్ మరి మోర్ దాన్ 1 ఆప్షన్ ఆన్సర్ 4 ఉంటాయి ఎట్లా? మెథడ్ 3 కంప్లీట్ గా నేను చెప్పే సబ్జెక్ట్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది సార్. రైట్, బేసిక్ స్టూడెంట్ నుంచి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ నుంచి ఇండియా కల్లా ఐఐటి ఎగ్జామ్ లో క్లియర్ చేసిన, ఆల్ ఇండియా ర్యాంక్ 1 ర్యాంక్ 2 ర్యాంక్ 3 చెప్పిన ఐఐటి వాళ్ళకు చెప్పిన పూర్తి అనుభవం నాకుంది. సబ్జెక్ట్ మీద మీకు ఎక్కడ మైండ్లో డౌట్ వస్తుందో ఆ మైండ్ని నేను రైట్ రికగ్నైజ్ చేసుకొని నేను మెథడ్స్ లాగా పెడతాను సార్. మెథడ్ 3 నవ్ ఇక్కడ చూడండి సార్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC. నాకు ఇక్కడ చూడంగానే నాకు ఒక హింట్ వస్తుంది. ఇదేమో 3 తోటి లబ్ధం అవుతుంది. 3 ఇంటూ ఎనీ నంబర్, ఇది 3 తోటి లబ్ధం అవుతుంది. 3 ప్లస్ 5 8, 8 ప్లస్ 7 15, 15 కూడా 3 తోటి లబ్ధం అవుతుంది. 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? దాంట్లో ఉన్న అంకెలను కూడాలి. అదే కదా సార్ 3, 5 ప్లస్ 5 10, 10 యొక్క రైట్ నంబర్ 10
10 అంటే 1 + 0 1 1 క్యూబ్. అందరూ ఉన్నారు కదా సార్. బి క్యూబ్ ఇది 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 125. 125 అంటే 8. 1 + 8 ఎంత 9. సి క్యూబ్ తీసుకోవట్లేదు. ఎందుకు సార్ అని అంటే ఇది పర్ఫెక్ట్గా 3 తోటి డివైడ్ అవుతుంది. ఇది 3 ఇంటూ ఏదైనా నంబర్ని 3 తోటి లబ్ధం చేస్తే ఆన్సర్ 3 తోటి పర్ఫెక్ట్గా ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఈ రెండు 3 తోటి డివైడ్ అవుతుంది. ఏ క్యూబ్ 355. 3 పోతే 5 + 5 ఎంత 10 డిజిటల్ సమ్ ఎంత 1 క్యూబ్ అంటే 1. 3 పోయింది, 6 పోయింది. 5 క్యూబ్ అంటే ఎంత 125. సో 8. 1 + 8 9. ఆన్సర్ 9 అంటే 3 తోటి డివైడ్ అయి ఉండాలి. 8 + 2 10. 10 + 3 13. ఇది 3 తోటి డివైడ్ కాదు. 4 + 3 7. ఇది 3 తోటి డివైడ్ కాదు, ఇది 3 తోటి డివైడ్ కాదు. ఆన్సర్ ఎంత 3204. ఆన్సర్ ఎంత 3204. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూస్ చేశాను. ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ ఫార్ములేలు. అక్కడ నాకు పవర్లు చేంజ్ అయితే నేను ఆ ఫార్ములాను బట్టి పట్టలేను సార్. బట్టి పట్టకుండా మ్యాథ్స్ని నేర్చుకునే విధంగా నేర్చుకుంటే చాలా ఈజీగా మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్స్ మంచి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే మొట్టమొదటిసారే కొట్టగలుగుతారు సార్. అన్ని కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండాలి. అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను కాబట్టి మీకు మిగతా ఇన్స్టిట్యూట్ లాగా అరిథమెటిక్ ఒకరు, జామెట్రీ ఒకరు, ఆల్జీబ్రా. నాకు మ్యాథ్స్ మీద పట్టుంది. మ్యాథ్స్ అంటే నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, రీజనింగ్, హై లెవెల్ రీజనింగ్, హయ్యర్ ఆర్డర్ థింకింగ్, మొత్తం దాని మీద లాజికల్ థింకింగ్ తోటి నేను సాల్వ్ చేస్తాను. ఈ లాజిక్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.